Proverbs 12th chapter సామెతలు 12వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. Whoso loveth instruction loveth knowledge, but he that hateth reproof is brutish. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. A believer must love to be rebuked and also to be smitten. ఒక విశ్వాసి అనేవాడు గద్దింపును ప్రేమించాలి, శిక్షను ప్రేమించాలి. Even if others seniors rebuke you or smite you, ఒకవేళ ఇతరులు పెద్దవారు మిమ్మల్ని శిక్షించినా లేదా గద్దించినా కూడా it's a great blessing. అది గొప్ప ఆశీర్వాదము. That sin will flee from అప్పుడు you. నీలో నుండి పాపం అనేది తొలగిపోతుంది. And also Bible says you get knowledge. అదే రీతిగా వాక్యం సెలవిస్తుంది, అప్పుడు నువ్వు జ్ఞానమును పొందుకుంటావు అని. The pride will go away. అప్పుడు గర్వం నీలో నుంచి పోతుంది. You become humble. నీవు అప్పుడు దీనుడుగా మారతావు. And you pray this prayer, Lord, help me to receive the rebukes correctly. నీవు ఇలాంటి ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా గద్దింపులను నేను సరైన రీతిగా అంగీకరించుకోవడానికి తీసుకోవడానికి సహాయం చేయండి అని. If you rebel against a person who is correcting you, ఒకవేళ నిన్ను సరి చేస్తున్నటువంటి వ్యక్తికి పైగా నీవు తిరుగుబాటు చేస్తే you will become proud. నీవు గర్విష్ఠుడవుగా మారతావు. Proverbs 13th chapter సామెతలు 13వ అధ్యాయము and verse 10. 10వ వచనము. Pride cometh contention, but with the well advised is wisdom. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. If you rebel, నీవు తిరుగుబాటు చేస్తే, if you resist, నీవు దానికి వ్యతిరేకంగా చేసినట్టయితే, if you get into some contention, ఏదో ఒక జగడంలోనికి వెళ్ళిపోతే you will become a proud man. అప్పుడు నీవు గర్విష్ఠుడవుగా మారతావు. You will never receive any knowledge or wisdom. అప్పుడు ఎలాంటి జ్ఞానము ఆలోచన తెలివిని అనుగ్రహింపబడదు. If you don't receive the rebuke in a proper way, సరైన రీతిగా నువ్వు గద్దింపును తీసుకోకపోతే those people also will never rebuke you. అప్పుడు ఆ చెప్పేవారు ఇంకా ఎన్నడూ నిన్ను గద్దించరు Then కూడా. you will be the loser. అప్పుడు నీవే పోగొట్టుకునేవాడవు అవుతావు. If you take rebuke in a proper way, గద్దింపును సరైన రీతిగా నువ్వు తీసుకోగలిగితే, if you take the smiting of the righteous, నీతిమంతుల శిక్షను సరైన రీతిగా అంగీకరిస్తే you will become wise. నీవు జ్ఞానవంతుడవు అవుతావు. You will set right your heart. You will set right your life also. నీ హృదయాన్ని సరి చేసుకుంటావు, నీ జీవితాన్ని కూడా సరి చేసుకుంటావు. Many people are unnecessarily feeling otherwise when they are rebuked. చాలా మంది గద్దింపును వినడంతోటే వేరే రీతిగానే తీసుకుంటూ ఉంటారు. Proverbs 15th chapter సామెతలు 15వ అధ్యాయము and verse 32. 32వ వచనము. He that refuseth instruction refuseth despiseth his own soul. శిక్ష నొందని వాడు తన ప్రాణమును తృణీకరించును. But he that heareth reproof getteth understanding. అయితే గద్దింపును వినువాడు వివేకియగును. Yeah, you must have understanding in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో గ్రహింపును కలిగి ఉండాలి. With understanding only you will build your life. గ్రహింపు కలిగి ఉండి మాత్రమే నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. Without understanding you cannot build your family. అర్థం చేసుకోలేకపోతే లేదా గ్రహింపు లేకపోతే నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. Many people are not able to build their lives or families rightly. చాలా మంది తమ కుటుంబాలను జీవితాలను సరైన రీతిగా కట్టుకోలేకపోతున్నారు. He that heareth reproof getteth understanding. గద్దింపును వినువాడు వివేకియగును. If you read the Bible, నీవు దేవుని వాక్యం చదివినట్టయితే, if you meditate the Bible, బైబిల్ని నువ్వు చదువుతూ ధ్యానిస్తూ ఉంటే you will get understanding. నీకు వివేకం వస్తుంది, గ్రహింపు వస్తుంది. Without understanding అయితే గ్రహింపు లేకుండా you cannot build your family నీవు నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. in the standards of the Bible. బైబిల్కి అనుగుణంగా లేదా వాక్యానుసారంగా నువ్వు కట్టుకోలేవు. You will build hypocrites in your family. అలాంటప్పుడు వేషధారులనే నీ యొక్క కుటుంబంలో నువ్వు పెంచగలుగుతావు. If you want to build your family in the way of the word of God, నీ కుటుంబాన్ని నీవు జీవపు మార్గంలో లేదా వాక్యానుసారమైన మార్గంలో నడిపించాలి, ఎదగనివ్వాలి అనుకుంటే allow the rebuke, గద్దింపులకు తావివ్వండి, allow అనుమతించండి. the reproof and allow the
smiting from the righteous person. నీతిమంతుల నుండి వచ్చే గద్దింపులకు తావివ్వండి, శిక్షకు తావివ్వండి. Be humble. దీనులై ఉండండి. If you are a humble man, నీవు దీనుడవైనట్టయితే, if you are able to do what the righteous people say, నీతిమంతులైన వారు చెప్పింది నువ్వు చేయగలిగితే, do not get hurt. అందును బట్టి ఎంత మాత్రము కఠినంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. Don't think you must retaliate. అందును బట్టి తిరుగుబాటు చెయ్యాలి లేదా ప్రతీకారం చేయాలి అనుకోకర్లేదు. To take everything happily, you must pray and pray. సమస్తాన్ని Get the Spirit of God into your heart. సమస్తాన్ని సరైన రీతిగా తీసుకోవడానికి ఎంతగానో ప్రార్థించుకొని దేవుని ఆత్మతో ఉండాలి. In the New Testament we see Mary and Martha and Lazarus. క్రొత్త నిబంధన గ్రంథములో చూసినట్టయితే మరియా, మార్త, లాజరుల గురించి మనం చూస్తాము. Once Jesus went to that home ఒక మారు యేసుక్రీస్తు వారి ఇంటికి వెళ్ళారు. and Martha was in the kitchen. అప్పుడు మార్త వంటగదిలో పనిచేస్తూ ఉంది. She was working heavily. ఆమె ఎంతో ఎక్కువగా పని చేస్తూ ఉంది. After some time came to Jesus. కొంత సమయం తర్వాత ఆమె యేసు యొద్దకు వచ్చి, And what was Mary doing there? అక్కడ మరియా ఏం చేస్తూ ఉంది? She was at the feet of Jesus. ఆమె యేసు పాదాల యొద్ద ఉన్నది. She was drinking in the wonderful words of Jesus. ఆమె యేసు చెప్తున్నటువంటి మాటలను తీసుకుంటూ ఉంది. Life giving words. అవి జీవమునిచ్చేటువంటి మాటలు. She never heard such words of everlasting life ఆమె before. అలాంటి నిత్య జీవపు మాటలు ఎన్నడూ వినలేదు. And she was tied up there. కాబట్టి అట్టి మాటలతో కట్టబడి ఉన్నది. Those wonderful words of Jesus. ఆ యేసు చెప్తున్నటువంటి అద్భుతకరమైన మాటలను వింటూ ఉంది. She went forth and said. ఆమె ముందుకు వెళ్ళి చెప్తూ ఉంది. Martha became fretful. She became worried. మార్త వ్యసనంతో నింపబడి బాధపడుతూ ఉంది. She was filled with temper. ఆమె కోపంతో నింపబడింది. There are hundreds of Marthas in Christian lives. క్రైస్తవ జీవితాల్లో ఎంతో మంది మార్తలు ఉంటారు. They excuse themselves, వారు తమ్మును తామే క్షమించుకుంటూ ఉంటారు, telling that they are so tired with overwork. ఎంతో విస్తారమైన పని చేత విసిగిపోయాము అన్నట్టుకుంటారు. Women's tongue cuts others. ఒక స్త్రీ యొక్క నాలుక ఇతరులను గాయపరుస్తూ ఉంటుంది. It is so sharp. అది ఎంతో వాడిగలదిగా ఉంటుంది. They use quick language. వారు ఎంతో దురుసుగా తొందరగా మాట్లాడేస్తూ ఉంటారు. She even coming upon Jesus. Why are you not allowing my sister to help me? ఆమె యేసునే అంటూ ఎందుకు నా సహోదరి వచ్చి నాకు సహాయం చేసే రీతిగా మీరు చెప్పలేదని. It is very bad. అది ఎంతో చెడ్డ సంగతి. Coming upon Jesus with accusation. యేసు యొద్దకే ఫిర్యాదుతో రావడము. In fact, she was the person to invite Jesus into their home. అయితే నిజానికి చూస్తే మార్తనే యేసును ఆహ్వానించింది ఇంట్లోకి. Lord, dost thou not care that my sister has left me to serve alone? ప్రభువా, నేను ఒక్కదాన్నే పని చేసుకోవడానికి నా సహోదరి విడిచిపెట్టినందున నీకు చింత లేదా? Bid her therefore that she help me. ఆమె నాకు సహాయం చేయమని నువ్వు చెప్పవా? She came with an accusation against her sister and also against Jesus. తన సహోదరికి వ్యతిరేకంగా, యేసుకు వ్యతిరేకంగా ఫిర్యాదుతో వచ్చింది. And Jesus rebuked her. అప్పుడు యేసుక్రీస్తు ఆమెను గద్దించాడు. Luke 10th chapter and verse 41. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. And Jesus answered and said unto her, Martha, Martha, thou art careful and troubled about many things. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని But one thing is needful, and that Mary has chosen. కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. That good part will not be taken away from her. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. What a good promise it is. ఎంత మంచి వాగ్దానం అది. It shall not be taken away from her.
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. What are you choosing for your life? కాబట్టి నీ జీవితంలో నువ్వేది ఎన్నుకుంటున్నావు? She has chosen to be at the feet of Jesus. ఆమె యేసు పాదాల యొద్ద ఉండడానికి ఎన్నుకున్నది. Always sitting at the feet of Jesus. అన్ని వేళలా యేసు పాదముల ఎదుట కూర్చోవాలని. Will you choose to be at the feet of Jesus? యేసు పాదాల ఎదుట ఉండాలి అని మీరు కోరుకుంటారా? If you choose to be at the feet of Jesus, మీరు యేసు పాదాల యొద్ద ఉండాలి అని కోరితే you will not be fretful. అప్పుడు వ్యసనంతో ఉండలేరు. Yeah, you will not be bitter. అప్పుడు చేదుతో ఉండలేరు. You will be calm. నీవు నెమ్మదితో ఉంటావు. You will be at the feet of Jesus, not talking with the others. ఇతరులతో మాట్లాడకుండా యేసు పాదాల ఎదుట నువ్వు ఉంటావు. And Martha received that rebuke. మార్త ఆ గద్దింపును తీసుకున్నది. She did not retaliate. ఆమె తిరుగుబాటు చేయలేదు. You know the story. Lazarus was dead and Jesus came and raised him up from the death. మరి ఆ తర్వాత జరిగినటువంటి సంగతులు మనకు తెలుసు. లాజరు మరణము చెంది తిరిగి లేచి ఉన్న తర్వాత, And after that they made a feast in that same place. ఆ తర్వాత కూడా వారు మరల వారి ఇంటిలోనే విందును ఏర్పాటు చేశారు. St. John 12th chapter. యోహాను సువార్త 12వ అధ్యాయము. And the feast was going on, the supper was going on. అక్కడ విందు జరుగుతూ ఉంది. And where was Martha? మార్త ఎక్కడుంది? Second verse. 2వ వచనము. Martha, she was serving. మార్త ఉపచారము చేసెను. She did not retaliate. ఆమె తిరుగుబాటు చేయలేదు. Oh, Jesus, one day he rebuked me when I was serving. ఆయన ఒకరోజు మరి నన్ను గద్దించాడు కదా, Why should I serve? ఎందుకు నేను ఉపచారం చేయాలి లేదా సేవించాలి? Let somebody serve. మరి ఎవరైనా చెయ్యనివ్వండి. I will sit at a corner. నేను ఒక మూలను కూర్చుంటాను. I will not serve. నేను ఉపచారం చెయ్యను. She did not get any anger. ఆమె ఆ రీతిగా కోపమును తెచ్చుకోలేదు. She did not show retaliation. ఎలాంటి తిరుగుబాటు చూపలేదు. Some people, when they are rebuked, కొంతమంది గద్దింపబడినప్పుడు they show retaliation. వారు తిరుగుబాటు తత్వాన్ని చూపిస్తారు. Their behavior changes. వారి వ్యవహారం అంతా మారిపోతుంటుంది. They will not come to the picture. వారిగా కనబడరు. They will be somewhere. ఎక్కడో ఉంటారు. By rebuking Martha, she was sanctified. మార్తను గద్దించడాన్ని బట్టి ఆమె పవిత్రపరచబడుతూ ఉంది. God will rebuke you and sanctify you. దేవుడు నిన్ను గద్దించి నిన్ను పవిత్రపరుస్తూ ఉంటాడు. The power of rebuke will sanctify you. గద్దింపులో ఉన్నటువంటి శక్తి నిన్ను పవిత్రపరుస్తుంది. Don't at any time refuse the rebuke or retaliate. కాబట్టి ఎప్పుడు కూడా ఇచ్చే గద్దింపును ఎంత మాత్రము తిరుగుబాటు చేయొద్దు లేదా తృణీకరించొద్దు. By the rebuke of Jesus, యేసు గద్దింపును బట్టి her whole nature was changed. తన వ్యక్తిత్వం అంతా మారిపోయింది. God gave her humility to serve again. దేవుడు ఆమెకు మరల ఉపచారం చేసేటువంటి ఆ మనసును ఇవ్వగలిగాడు. In these meetings, God wants to give you a new nature. ఈ కూటముల్లో దేవుడు నీకు ఒక నూతన మనసుని ఇవ్వాలి అనుకుంటున్నాడు. Whole of your nature will be changed. అప్పుడు నీ వ్యక్తిత్వం అంతా మారిపోతుంది. That's the value of rebuke. అది ఒక గద్దింపుకున్నటువంటి విలువ. John 12th chapter and verse 3. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనము. Where was Mary? మరియా ఎక్కడుంది? అప్పుడు మరియా కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. She took a pound of ointment of spikenard, ఆమె very costly, and anointed the feet of Jesus. మిక్కిలి విలువైనటువంటి అచ్చ జటమాంసి అత్తరు తీసుకొని యేసు పాదాలకు పూసింది. What a sequence. ఎలాంటి సన్నివేశం అది! What a higher sequence we see. ఎలాంటి ఉన్నతమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. When we look back at the first sequence, మనము ఆ మొదట జరిగిన సన్నివేశాన్ని చూస్తే we see fretting అక్కడ వ్యసనం కనబడుతుంది, and rebuke. గద్దింపులు కనబడ్డాయి. And now here, మరి ఇప్పుడు ఇక్కడ we see a higher stand ఇక్కడ of worshiping Jesus ఉన్నతమైన రీతిగా యేసును ఆరాధించడము అనేది చూస్తున్నాం. and showing gratitude
towards Jesus, యేసు ఎడల కృతజ్ఞత భావాన్ని చూపడం చూస్తున్నాము. wiping Jesus' feet with their hair. యేసు పాదములను తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. So hair is the glory of woman. ఒక తల వెంట్రుకలు అనేవి స్త్రీకి ఉన్న గౌరవాన్ని సూచిస్తాయి. Both the sisters, God lifted them up to the higher level. ఆ ఇద్దరు సహోదరులను దేవుడు ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాడు.